హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ బ్లాగ్స్ 27. సో ఈ రోజు అయితే మనం వచ్చేసి నారాజ్ కలర్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ కొన్ని గణపతులు అయితే రెడీ అయినాయి. అక్కడ చూడండి, ఒక 5 గణపతులు అక్కడ బయట పెట్టేసిలు. లోపలికి వెళ్ళి అయితే ఇంకా చిన్న గణపతులు పెద్ద గణపతులు ఏమేమైతే వర్క్ జరిగినాయి ఉన్నాయో అవన్నీ చూసేద్దాం. అట్లనే వర్క్ ప్రాసెసింగ్లో ఉన్నాయి కూడా చూసేద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోయి మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయి గణపతులు అయితే అన్నీ చూసేద్దాం. కొన్ని పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ఇవి యొక్క హైట్ అయితే వచ్చేసి ఒక 14 నుంచి 15 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి గణపతులు. చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ కోట్ అయితే రెడీ చేసి పెట్టేసిళ్ళు. చూస్తులా కాన్సెప్ట్ కో గణపతి అయితే రెడీ చేసి అయితే పెట్టేసిళ్ళు. చూస్తులు కదా, ఇక్కడ కాన్సెప్ట్ మనకి చిన్న మూషిక ఇంకా కోతులు అయితే వచ్చేసి లింగం నెత్తుకున్నట్టు మిడిల్లో శివుడిని ఇచ్చిళ్ళు. అట్లనే పైన చూస్తే మన గణపతి కూడా అటు ఇటు చేతిలో 2 లింగాలను అయితే పట్టుకున్నది. ఒకసారి గణపతిని చూడండి. ఆ మధ్యలో శివుడు ఉన్నాడు చూడండి, లింగంని పట్టుకున్నాడు శివుడు కూడా. సో అట్లనే మనకి ఇటు ఇంకోటి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కింద అయితే మనకు వచ్చి కింద చూసుకున్నట్టయితే మనకి శివుడిని ఇచ్చిళ్ళు. అట్లనే చూసిలా శివుడు నిలవంకలు, మెడలో ఒక సర్పం, పైన నిలవంకలు, ఆ పైన గణపతి కూర్చున్నట్టు కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఇది కూడా హైట్ అయితే వచ్చేసి ఒక 12 నుంచి 14 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇదైతే వచ్చేసి మనకి ఆదిశేషు పైన కూర్చున్నట్టు కాన్సెప్ట్. మనకి స్పెషల్ ఏంటంటే ఈ స్నేక్ ఏదైతుందో ఈ స్నేక్కి మనకి ఈ స్నేక్ మీద మంచిగా మూషికలను అయితే కూర్చోబెట్టిల్లు. చూడండి, ఇక్కడ మూషిక, అక్కడ దాదాపు ఒక 5 నుంచి 6 మూషికలను అయితే పెట్టేసిళ్ళు వాళ్ళకి. గణపతి చూడండి మంచి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. బ్యాక్ సైడ్లో ఇక ఆదిశేషు గణపతికి అయితే మొత్తం డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పేసి చూడండి స్టాండ్ అయితే రాసిళ్ళు మట్టి. చూడండి ఒకసారి, ఇక్కడ చూసినట్టయితే ఒక కాన్సెప్ట్ గణపతి ఉంది. ఇక్కడ చూడండి మొత్తం వానరసేన పైన గణపతి కూర్చున్న కాన్సెప్ట్. గణపతి అయితే వచ్చేసి మనకి రాముడు అన్నట్టు. గణపతి చూస్తుంది కదా, గణపతి అయితే వచ్చేసి మనకి రాముడు అన్నట్టు. ఎట్లా అంటే చూసి కదా చేతులు అయితే మంచిగా ధనసు పట్టుకొని బాణం ఇస్తున్నట్టు కాన్సెప్ట్ ఉంది. మన కింద చూసినట్టయితే మొత్తం అన్ని కోతులు, పైన గణపతి. సరే గణపతిని క్లోజప్లో చూడాలి. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే వచ్చేసి అన్ని డాల్ఫిన్స్ ఇంకా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద చూడండి, రెండు లెఫ్ట్ రైట్లో అయితే డాల్ఫిన్, మిడిల్లో మనకి త్రిశూలము. పైన చూసినట్టయితే మనకి గణపతి అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉంది. ఇది కూడా హైట్ అయితే వచ్చేసి ఒక 14 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇవైతే వచ్చేసి పెద్ద గణపతులు ఇవి మనకు అటు షెడ్ లోపల ఉన్నాయి. ఇంకా 10 ఫీట్ల గణపతులు, 8 ఫీట్ల గణపతులు షెడ్లు ఉన్నాయి. వర్క్ అయితే ప్రాసెస్ అవుతుంది, అవి కూడా చూసేద్దాం. ఇక్కడ గణపతి చూసినట్టయితే కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడండి, అనిపిస్తుందా మీకు? ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది గణపతి చూడండి. ఇది మొత్తం మనకి వచ్చేసి అయితే ఇదొక పార్ట్ 2 పార్ట్లు అన్నట్టు. ఇది గణపతి ఇది ఉంది కదా, దీనిపైన అయితే మనకి బోల్ట్ ఫిట్టింగ్తో హైట్ అయితే అయిపోతుంది. ఇది హైట్ వచ్చేసి ఒక 30 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది గణపతి అయితే వచ్చేసి చీమల మీద కూర్చున్న కాన్సెప్ట్. గణపతి కృష్ణ అవతారం ఉన్న గణపతి చూస్తుంది కదా, పిల్లంగోయ పట్టుకొని చేతిలో వెన్నకుండా ఉన్నట్టు కాన్సెప్ట్ అయితే ఇచ్చిళ్ళు. సో అట్లా ఇంకా మనకి చిన్న గణపతిలో వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక 6 ఫీట్స్ ఒక 7 ఫీట్స్ గణపతి అయితే ఉంది చూడండి. ఆ నందీశ్వరుడు మీద మంచిగా కూర్చున్నట్టు మంచి నీట్గా వర్క్ అయితే అయిపోయింది. చేతిలో మంచిగా త్రిశూలం పట్టుకొని. సో ఇక్కడ వేసినట్టయితే మనకి చిన్న గణపతులు వర్క్ అయితే ప్రాసెసింగ్ అయిపోయింది. అంటే మొత్తం కలరింగ్ అయిపోయింది, జస్ట్ హై పెయింటింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి హై పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఇవైతే వచ్చేసి మనకి 6 ఫీట్స్ గణపతులు. ఈ గణపతులు అయితే వచ్చేసి మనకి 6 ఫీట్స్ ఉంటాయి. ఇంకా లోపల కూడా ఉన్నాయి, అవి అయితే వెళ్ళి చూసేద్దాం. అటు వర్క్ అయితే జరుగుతున్నాయి, అవి కూడా గణపతులు చూద్దాం. ఇటు ఇన్సైడ్ షెడ్లో ఇక్కడ ఒక గణపతి అయితే ఉంది. ఇదైతే వచ్చేసి మనకి కాలభైరవ అవతారం గణపతి. చూడండి వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది, ఒక 30% వర్క్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక డాగ్ అవుతుంది, భైరవ ఇక్కడ ఇచ్చేసి అట్లానే 2 మూషికలు అవుతున్నాయి. వర్క్ ప్రాసెసింగ్ ఉంది గణపతి. అట్లా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి మనకి పరశురాముడి పైన కూర్చున్న కాన్సెప్ట్ గణపతి. ఇక్కడ చూడండి మంచి ఆ చేతులు ఈ చేతిలో 2 గొడ్డలు పట్టుకున్నాడు పరశురాము అయితే. పైన గణపతిని కూర్చోబెట్టుకున్నాడు. వర్క్ అయితే అన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి. మనకు వర్క్ అయిపోయిన తర్వాత కూడా నేను ఈ నాగరాజ్ కలర్స్ది ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, పార్ట్ 2.
మిస్ అవ్వద్దు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే, లేదంటే నోటిఫికేషన్స్ అయితే ఏం రావు. ఇక్కడ కూడా వర్క్ ప్రాసెసింగ్లో ఉన్న గణపతిలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ 2-3 వీక్స్లో అయితే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి మల్లారి. దాదాపు మనకు ఒక 9 తలలతోనైతే ఉన్నది. గణపతి అయితే వచ్చేసి 9 హెడ్స్. అట్లని ఇక్కడ లింగం ఉంది చూస్తుంది కదా. ఇంకా ఇటు బ్యాక్ సైడ్లో కూడా కొన్ని గణపతులు ఉన్నాయి చూడండి. ఆకు మీద కూర్చున్న కాన్సెప్ట్ గణపతి. సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకైతే వచ్చేసి రాముడి కాన్సెప్ట్లో ఉన్న గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి గరుడ ఉన్నాడు. పైన ఒక ఆకు పట్టుకొని బ్యాక్ సైడ్ గరుడ మనకి గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ కూడా గణపతి ఉంది మనకి మంచిగా చేతు మీద పిల్లంగోయ పైన గణపతి కూర్చున్న కాన్సెప్ట్ చూస్తుంది కదా. ఇక్కడ దాదాపు అయితే అన్నీ అయితే వచ్చేసి వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాం పార్ట్ 2. దాన్ని మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోయి. మనకి ఇంకా కొరుట్లలో అయితే ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడాల్సినవి, అవి కూడా అన్నీ అప్లోడ్ చేస్తాం. సో ఉంటున్నాం అలా రైట్. బాయ్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.